ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి ఈ అంశంలో ఈరోజు మనం చాలామంది పిల్లలను పెద్దలను వేధిస్తూ ఎన్ని మందులు వాడినా ఎంత ఖర్చు పెట్టినా కూడా తగ్గకుండా బాధిస్తున్నటువంటి అరచేతులలో చెమటలో అరకాళ్లలో చెమటలో అతి చెమటల రోగమో ఈ సమస్యను సమూలముగా తిరిగి మరలా పుట్టకుండా నిర్మూలించగల ఒక మహత్తరమైనటువంటి అనుభవంతో నిరూపించబడినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎంతమంది బిడ్డలు ఈ సమస్యతో బాధపడుతున్నారు? ఇది పైత్య సమస్య. చాలామంది పిల్లలు తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పేటువంటి అంశాలను రాసుకునేటప్పుడు చేతుల్లో నుంచి చెమట వర్షంలాగా కారిపోతూ ఆ పుస్తకాలు తడిచిపోతూ ఎంత అవస్థపడుతున్నారో మనకు తెలుసు. పరీక్షలు రాసేటప్పుడు బిడ్డ ఎంత మేధావి అయినా కూడా ఈ సమస్య వల్ల తను రాస్తున్నటువంటి విషయము చెరిగిపోతూ చెమటలో తడిచిపోతూ చాలామంది పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోవడం కూడా ఈ సమస్య వల్ల జరుగుతూ ఉంది. దీనికి ఔషధము లేదు, ఇక తగ్గదు అనేటువంటి మాటలు సత్యము కాదు, సత్య దూరమైనటువంటివి. అలాంటి సమస్యకు చాలా సులభమైన అందరికీ అందుబాటులో ఉండేటువంటి పదార్థాలతో ఆ సమస్య తిరిగి రాకుండా నిర్మూలించినటువంటి ఒక మా అమ్మగారు, ఒక పెద్దామె, ఆవిడ యొక్క అనుభవాన్ని మీరు కళ్ళారా చూడాలి, చెవులారా వినాలి. నా పేరు రాధాకుమార్ అండి. నేను వైజాగ్లో 1 సంవత్సరం పాటు ఉన్నానండి. ఉన్నప్పుడు అక్కడ ఆయుర్వేద షాపులు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇట్లా టీవీ చూడటం కానీ ఇలాంటి మందులు తయారు చేసుకోవటం కానీ అక్కడ వాళ్ళకి తెలియలేదు. నేను అక్కడ ఉన్నప్పుడు మాత్రం టీవీలో చూసి అవి రాసుకున్నాను. మా ఇంటికి ఆవిడకి అరిచేతుల్లో నుంచి అరికాళ్ళలో నుంచి నీరు కారుతా ఉండేది. ఆవిడ చెప్పులు తొడుక్కుంటే చెప్పులు జారిపోయాయి, చేతుల్లో ఏమన్నా ఉంటే పడిపోయాయి, ఎప్పుడు కర్చీఫ్ దగ్గర పెట్టుకుని తుడుచుకుంటూ ఉండేదన్నమాట. అటువంటి సమయంలో నేను ఒక వైద్యం చెప్తానమ్మా, మరి నువ్వేంటి చేస్తావా అంటే చేస్తానమ్మా, అంతకంటే ఎక్కువ నాకు చెప్పమంది. నేను తీసుకెళ్ళి ఆయుర్వేదం షాపులో నాగకేసరాలు, ఒట్టివేర్లు, దీర్ఘ చెట్టు బెరడు, ఆకుపత్రి, పచ్చకర్పూరం, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి నానబెట్టి రుబ్బిచ్చి అరికాళ్ళకి అరచేతులకి పట్టేసేసి అట్లా 1 గంట సేపు ఉంచుకుని ఆ తర్వాత కడిగేసింది అనమాట. ఆవిడకి 4-5 రోజులకే అసలు ఆ నీరు కారటం అనేది శుభ్రంగా తగ్గిపోయింది. ఆవిడ దండాలు పెట్టేసేసి ఇది చేసేది. నాకు కాదమ్మా, మన గురువు గారు ఆ టీవీలో చెప్పినప్పుడు వాటిని నేను రాసుకున్నాను కాబట్టి నీకు మేలు జరిగింది కాబట్టి పర్వాలేదు చెప్పాను అనమాట. నేను జై ఆయుర్వేదం. చూశారు, విన్నారు. నాగకేసరాలు ఆమె వాడింది, నేను చెప్తున్నాను, మళ్ళీ రాసుకోండి మీరు. నాగకేసరాలు, వట్టివేళ్ళు, నల్ల నువ్వులు, ఆకుపత్రి, వీటిని సమాన భాగాలుగా తీసుకొని దంచి పొడి చేసి ఇందులో తగినంత తేనె కలిపి మెత్తగా దంచి నిల్వ చేసుకొని ఈ లేహ్యాన్ని, ఈ ఔషధాన్ని రోజు 2 పూటల ఆహారానికి 1 గంట ముందుగా బిడ్డల వయసును బట్టి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తినిపిస్తూ ఉంటే ఈ అరచేతులలో అరకాళ్లలో వచ్చేటువంటి చెమటల సమస్య పూర్తిగా నివారించబడింది అని అనుభవం చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి మార్గం. దీంతోపాటు ఉలవలు తీసుకొచ్చి నీళ్లలో వేసి నానబెట్టి మెత్తగా గుగ్గిళ్ళు, అంటే గుగ్గిళ్ళులాగా మెత్తగా ఉడకబెట్టి దాన్ని బాగా పప్పు గుత్తితో ఎనిపి పప్పులాగా చేసి ఆ గోరువెచ్చని పప్పును చేతుల్లో వేసుకొని బాగా ఇలా 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 చక్కగా ఆ పప్పులో ఉన్నటువంటి ఔషధ తత్వము చర్మరంధ్రముల ద్వారా లోపలికి ఇంకే వరకు 5 నుంచి 10 నిమిషాలు నిదానముగా ఇలా రుద్దాలి. ఈ వెనక కూడా రుద్దాలి, అటు ఇటు. అదేవిధంగా అరకాళ్లకు కూడా మంచిగా కాళ్ళ మీద కాలు పెట్టి కూర్చొని రుద్దాలి. ఇలా రుద్దుతూ ఉంటే ఈ అరకాళ్లలో అరచేతుల్లో ఉండేటువంటి ఈ చెమట సమస్య నివారించబడుతుంది. ఏమైనా కష్టమా? ఇది కష్టము కాదు. దీంతో పాటు మరో బ్రహ్మాండమైన మార్గం కూడా మన వంట ఇంట్లో ఉంది. అదేమిటంటే ఓమ, అంటే వాము.
కొంచెం దూరగా వేయించి దంచి పొడి చేసి పెట్టుకొని చిన్న బిడ్డలకైతే పావు చెంచా, ఇంకొంచెం పెద్ద బిడ్డలైతే అర చెంచా, లేదు పెద్దవాళ్ళైతే 1 చెంచా మోతాదుగా ఈ ఓమ అనబడే వాము పొడి తీసుకొని ఒక చిన్న నెయ్యి గిన్నెలో వేసి అది మునిగే వరకు నువ్వుల నూనె అంటే 1 లేదా 2 చెంచాల నువ్వుల నూనె అందులో పోసి కలిపి దానిపైన చిన్న బుడ్డ మూత పెట్టి రాత్రి నిల్వ ఉంచాలి. పొద్దున్నే లేవగానే తల్లి ఏం చేయాలి, పిల్లలకి ఇచ్చేటప్పుడు దాన్ని తన ఏలుతో చేయి శుభ్రంగా కడుక్కుని తన వేలుతో తీసి దాన్ని గోళీలాగా చేసి బిడ్డలకు అందించాలి. చప్పరించి తినవచ్చు, లేదా చిన్న గోళీలు చేసి లోపలికి మింగచ్చు. ఈ అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆచరించడం వల్ల ఈ అరచేతులలో అరకాళ్లలో వచ్చేటువంటి చెమట సమస్య నివారించబడుతుంది. ఇది ఖచ్చితమో తక్షణమే ఆచరించవలసిందిగా మా ప్రియమైనటువంటి కూతుళ్లకు కోడళ్లకు సూచిస్తూ